విద్యలు ఉన్నాయి. ఆ రెండింటిలో రాణించి అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు. ఆ గృహస్థాశ్రమంలో ఎలా ఉండేవారు? 50-50, సగం ప్రాపంచికంగాను సగం ఆధ్యాత్మికంగాను ఉండేవారు. అదే మధ్య మార్గము. గృహస్థాశ్రమంలో చక్కగా భోగిస్తూ స్వర్గంగా ఉంటూ పిల్లల్ని మళ్ళీ పుట్టించుకుని వాళ్ళు కూడా తల్లిదండ్రులై ఇంకొంతమంది ఆత్మలను స్వీకరించి ఆహ్వానించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజనం చేసిన తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి కాస్త విరమించుకుని వానప్రస్థాశ్రమం అంటే ఊరి బయట వనంలోకి వెళ్ళి జీవించడం, ఊరి లోపల కాదు. గృహస్థాశ్రమం ఊరిలో అయితే వానప్రస్థాశ్రమం ఊరి బయట. కనుక ఈ తల్లిదండ్రులు భార్యాభర్తలు ఊరికి దూరంగా కుటీరంలో ఉండి అంటే ప్రాపంచిక పూజ తగ్గించుకొని మరి ఆధ్యాత్మిక ఎక్కి తీసుకోవడం కోసం వానప్రస్థాశ్రమం. తర్వాత చివరి దశల్లో ఆ వానప్రస్థాశ్రమంలో అయిపోయిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి ఆ భార్యాభర్తలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు విడిగా అయిపోయి వాళ్ళు వేరే వేరే గ్రామాలకు పోయి అంతా ధ్యానం నేర్పించేవాడు. ఇది ఆశ్రమ ధర్మము. మన వృత్తులు చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తిలో మనం ఉంటాం. ఏంటి మనం ప్రధానమైన ప్రవృత్తి? ఆధ్యాత్మికము, స్వాధ్యాయము, అధ్యయన సంగత్యము, ధ్యానం. ఇది మన ఆధ్యాత్మిక ప్రవృత్తి. మన వృత్తి ఏదైనా కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పెద్ద ప్రాపంచం. అందులో ఉంటూనే మనం ఆధ్యాత్మికంలో రాణిస్తాము, ఆధ్యాత్మికంలో విరాజిల్లుతాము. దీని పేరు మధ్య మార్గము, ద గ్రాండ్ మిడిల్ పాత్.